నమస్తే మిత్రులారా. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ కట్టినవి కూడా గోదావరి ఆ యొక్క నదుల్లో కూడా కొట్టుకుపోయిందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ని ఏ స్టేజీ ఎక్కినా కూడా మనం విన్నదే. అయితే కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళంటేనే తెలంగాణ. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద జరిపిన కుట్ర గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను తుడిపేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుడపగలడా, చెరపగలడా, ముట్టుకోగలడా, ముట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరగగలడా అనేది ఇక్కడ చర్చానీయాంశం. కేసీఆర్ ఆనవాళ్ళంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి, కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర 29 రాష్ట్రాలకెల్లా అద్భుతమైన ఆదాయం. కేసీఆర్ ఆనవాళ్ళంటే మెడికల్ కాలేజీలు, కేసీఆర్ ఆనవాళ్ళంటే ఈరోజు ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, కాళేశ్వరం నీళ్లు, ఎస్ఆర్ఎస్పి కెనాల నీళ్లు, చెరువుల పుష్కలమైన జలకళ. ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళను గురించి అడగదలుచుకుంటే ఈరోజు ప్రతి ఒక్క బీడుబారిన చిలుక, ఆ బీడుబారిన చిలుకలో ఈరోజు జీవం పోసుకుంటున్న ప్రతి పంట ఈరోజు సాక్ష్యం ఇస్తుంది కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్లే మేమని. ఈరోజు ప్రతి వృద్ధులు సాక్ష్యం ఇస్తారు, మాకు మరోసారి బ్రతుకును ప్రసాదించింది కేసీఆర్ గారు అనుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను గుర్తు చేస్తారు. ఈరోజు పండంటి పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ అని ఇచ్చి తల్లికి 12,000 రూపాయలు ఇచ్చే ఘనత ఆ యొక్క ఆనవాళ్ళు, ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఈరోజు సాక్ష్యంగా ఇస్తుంది కేసీఆర్ ఆనవాళ్ళు ఏందో. ఈరోజు రాష్ట్ర రైతన్నలు సాక్ష్యం ఇస్తారు కేసీఆర్ ఆనవాళ్ళు ఎంత అయిందో. ఈరోజు కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలు వారుతున్నాయి, ఆ లక్షల ఎకరాలు ఈరోజు సాక్ష్యం ఇస్తే కేసీఆర్ ఆనవాళ్ళు ఏందో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం సాక్ష్యం ఇస్తుంది కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళంటే ఏందో. కేసీఆర్ గారు ప్రతి గ్రామ అభివృద్ధి పనులు గ్రామంలో రావడానికి ఏర్పాటైన పల్లె ప్రకృతి, రోడ్ల వంటి ఉన్న పచ్చడి చెట్లు, రాత్రిపూట వస్తే చిమ్మ చీకట్లో ఉన్న గ్రామాలు ఈరోజు వెలుతురులో కాంతి వెదజల్లుతూ ఉంది. ఆ యొక్క వెలుతురులు, ఆ యొక్క అభివృద్ధి, ఆ యొక్క గ్రామాలు సాక్ష్యం ఇస్తాయి కేసీఆర్ గారికి కేసీఆర్ ఆనవాళ్ళంటే ఏందో. ప్రతి ఒక్క యాదవులు సాక్ష్యం ఇస్తారు కేసీఆర్ ఆనవాళ్ళంటే ఏందో. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు ఈరోజు సాక్ష్యం ఇస్తారు కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళంటే ఏందో. కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ ఏ రోజైతే మొదలు పెట్టారో తెలంగాణ రాష్ట్రంలో చివరి వరకు వినాయకుని నిమజ్జనం వరకు వాడా వాడా గల్లీ గల్లీ డప్పు చాటింపు వేసే విధంగా మళ్ళీ కేసీఆర్ రావాలని పాటలు వేసుకొని జోర్దార్గా దునికిన విషయాలు చెప్తా ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళేందో. ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం కాంగ్రెసే కావచ్చు, బట్ ఆ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర మోత మోగిపిచ్చిన తీరు చూస్తే కేసీఆర్ ఆనవాళ్ళంటే ఏందో ఆ యొక్క హైదరాబాద్ని అడుగు చూడు, ఆ హైదరాబాదే సాక్ష్యం ఇస్తుంది కేసీఆర్ ఆనవాళ్ళంటే ఏందో. ఈరోజు బంజారా హిల్సే కావచ్చు, ఈరోజు ఆ యొక్క హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీలే కావచ్చు, ఈరోజు ఆ ఫార్మా కంపెనీలే సాక్ష్యం ఇస్తాయి కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళంటే. అరే మరి ఇంతగా కేసీఆర్ గారు ఆనవాళ్ళు మరి కేసీఆర్ నీకు ఎంత ఇచ్చిండు అని చెప్పొచ్చు. నేను ఇక్కడ కేసీఆర్ని పొగిడే విషయం కాదు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4.5 కోట్ల ప్రజలు ఆశీర్వదించి నువ్వు మాకు మార్పు చేయి, కేసీఆర్ మించి అభివృద్ధి చేయని ఓట్లేశారు. కానీ ఈరోజు ప్రజల్ని హింసించుకుంటూ ఏడిపించుకుంటూ ఈరోజు పోలీసులతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి కాళేశ్వరం నీళ్లు బంద్ అయిపోయినాయి, కాళేశ్వరం కొట్టుకుపోయింది, కాళేశ్వరం పనికిరాదని కాళేశ్వరం కమిషన్ వేసి సిబిఐకి కేసీఆర్ కేసుని దర్యాప్తు చేయమని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే కాళేశ్వరం ఈరోజు జీవం పోసుకుంది. ఆ జీవంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మూసి సుందరీకరణ చేయడానికి, మూసి పునరుజ్జీవరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం నీళ్ళని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కూలిందన్న ప్రాజెక్టు నీళ్లు ఏ విధంగా వస్తాయి? కాళేశ్వరం కూలింది, లక్షల కోట్లు గంగలో కలిసిపోయింది, గోదావరిలో కొట్టుకుపోయిందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ పరంగా చూసుకుంటే 29 లక్షల ఎకరాలు సాగులోకి రాలేదు. దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నోటి దూల వల్ల. ఈరోజు అదే కాళేశ్వరం బాగానే ఉంది, ఆ కాళేశ్వరం నీళ్లు ఈ యొక్క మూసి ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆ మూసి నదిలో విడిచి రాష్ట్ర ప్రజలకు నీళ్ళని తాగునీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి హైదరాబాద్ వాళ్ళకి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే కాళేశ్వరం నీళ్ళే దిక్కు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మూసి పునరుజ్జీవనానికి ఇవే. కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డినే నేడు ఈ పనులు శంకుస్థాపన, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ తరలించేందుకు ప్రణాళికలు, రూపాయలు 8,859 కోట్లతో పనులు మొదలు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోయింది, లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో కొట్టుకుపోయాయి. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం.
లక్షల కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ను ఉరిదీయాలి. ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులు ఎమ్మెల్యేల వరకు ఇదే మాట. కానీ ఇప్పుడు కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసిన ఆ కాళేశ్వరమే హైదరాబాద్కు దిక్కుగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు జంట నగరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తానన్నారు. నిజానికి ఇదొక కాళేశ్వరం అవపడుతుంది చూడండి. బ్రహ్మాండమైన జల కళతోటి ఈరోజు కాళేశ్వరం ముస్తాబై ఉంటే ఆ కాళేశ్వరం కూలిపోయిందని నాలెడ్జ్ లేని బేసిక్ తెలియని ఒక నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్తాడు. అసలు చిన్న మెదడు పెద్ద మెదడుల మినిమం నాలెడ్జ్ లేకుండా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఈ కాళేశ్వరము లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఆ యొక్క గోదావరిలో ఈ కాళేశ్వరం కొట్టుకుపోయింది, ఈ కాళేశ్వరంలో లక్షల కోట్లు ఆగమని చెప్పి ఈరోజు ఈ కాళేశ్వరం మీద దుమ్మేయడం వల్ల అదే ఎస్ఆర్ఎస్పి కెనాల్ని నమ్ముకొని బ్రతుకుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రైతాంగం వారు ఈరోజు 29 లక్షల ఎకరాల్ని ఎండబెట్టుకొని ఏమి చేయాలో అర్థం కాక దీన స్థితిలో ఆగమైతా ఉన్నారు రైతన్నలు. కానీ కాళేశ్వరం మంచిగా ఉంది కాబట్టే ఈరోజు మల్లన్న సాగర్ రిజర్వాయర్కి నీళ్లు పోతుంది. ఈ కాళేశ్వరం నీళ్లు పంప్ హౌస్లు బాగున్నాయి కాబట్టే ఈ కాళేశ్వరం పటిష్టంగా ఉంది కాబట్టి మీరు చూడొచ్చు. ఇది నిన్న తీసిన పిక్ మాత్రమే, ఎప్పుడో తీసిన పిక్ కాదు, జస్ట్ నిన్న తీసిన పిక్ మాత్రమే. చూడండి ఏ విధంగా కాళేశ్వరం బ్రహ్మాండంగా నిండి ఉందో. ఒకసారి చూడండి కాళేశ్వరం యొక్క అద్భుతం ఎంత గొప్పగా ఉందో. ఇది కాళేశ్వరం యొక్క ఘనత. కాళేశ్వరం దగ్గర కట్టిన యొక్క మేడిగడ్డ జల కళతోటి అద్భుతంగా ఉంటే ఇది కూలిపోయిందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల ప్రజలకు తాగునీళ్ళు అందించేందుకే కాళేశ్వరంగా వీళ్ళకు దిక్కుగా మారింది. ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఈ యొక్క జంట నగరాలకు నీళ్ళు అందించే ప్రయత్నంగా కాళేశ్వరం నీళ్లు వాడుకుంటున్న పరిస్థితి. కూలిపోలా కాళేశ్వరం ఆ యొక్క కేసీఆర్ ఆనవాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారంలో ఉండడు. సరే ఈ V6 వెలుగు ఏం రాసింది చూడండి. మూసీకి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు, మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు, మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీల తరలింపు, జంట జలాశయాలకు 2.5 టీఎంసీల సిటీ, అవసరాలకు 17.5 టీఎంసీలు, ORR ఫేజ్ 2లో నిర్మించిన 15 రిజర్వాయర్లు కూడా ప్రారంభించనున్న సీఎం, రూపాయలు 298 కోట్లతో చేపట్టే కోకపేట లేఅవుట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారు అనుకుంటూ ఇక ఈ విధంగా చెప్పారు మిత్రులారా. రూపాయలు ఎంతట 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని ఈడ చెప్పిండు. ఇవన్నీ దొంగ లెక్కల పత్రికలు తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు ఆగం చేయడానికే ఈ మూసి సుందరీకరణ చేసి ఈ యొక్క మూసికి పునరుజ్జీవనాన్ని పోసి ఆ యొక్క మల్లన్న సాగర్ నుంచి నీళ్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి జంట నగరాలకు నీళ్ళు అందించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అందించుడు మంచి పనే, కాదని కాదు, మంచి పనే, అందించడం మంచి పనే. కానీ కేసీఆర్ కారు కట్టిన యొక్క కాళేశ్వరం ద్వారానే ఎందుకు అది కూలిందని చెప్తే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కూలిందని, ఊగిందని, తుంగిందని, కొట్టుకుపోయిందని నానా రకాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు చూసుకుంటే ఆ నీళ్ళే ఈరోజు దిక్కయింది రేవంత్ రెడ్డికి. ఆ నీళ్ళే దిక్కయింది, ఆ నీళ్ళే ప్రాణం పోస్తుంది, ఆ నీళ్ళే వీళ్ళకు జీవనాధారంగా మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి. కాళేశ్వరం కూలలేదు, కాళేశ్వరం పటిష్టంగానే ఉంది. కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తే రాష్ట్ర రైతన్నలు ఊహించని విధంగా లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తారు. వాళ్ళకి రైతు బంధు ఇచ్చుడవుతుంది, వాళ్లకు బోనస్ ఇచ్చుడవుతుంది, వాళ్ళకు రుణమాఫీ చేసుడవుతుంది, వాళ్ళకు యూరియా ఇచ్చుడవుతుంది అనుకుంటూ రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి ఎగ్గొట్టుకుంటా వస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఫస్ట్ నీళ్ళు అందియకుంటే వీళ్ళు పొలాలు వేసుకోరు మొదలు. ఒకవేళ పడిన వర్షంతో వేసుకుంటే వాటికి యూరియా ఉండాలి, యూరియాను బంద్ పెట్టియాలి, బోనస్ ఆపాలి, రైతు బంధు ఆపాలి. ఇవన్నీ గొప్ప కుట్ర. ఇదంతా గొప్ప కుట్ర రేవంత్ రెడ్డి పన్నెండు. దీని గురించి మనం బ్రహ్మాండ రోజు ఒక రైతుని తీసుకొచ్చి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.